వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ. మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. రెడ్డి జన సంక్షేమ సంఘం మదనపల్లె అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుడిబండ రవికుమార్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డిలు ఈ పదవులు అలంకారంగా కాక బాధ్యతగా నిర్వహిస్తామన్న నూతన కార్యవర్గం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో మంజుల అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను ఏవో దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు. అది ఒక లెటర్ రూట్ క్వశ్చన్ చూసుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని వలసపల్లి నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపణ మనూజ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చే షూరిటీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే గెలిచాక మోసం చేయటం మాత్రం గ్యారంటీ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాన్ని కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకువెళ్లి తెలియజేయాలని కోరారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలిచి ప్రతి ఒక్క సీటు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. స్కాన్ చేసామంటే చంద్రబాబు నాయుడు మీకు మాటలు చెప్పినాడు కదా, అది చేస్తాము ఇది చేస్తాము, మీకు స్వర్గాన్ని అరచేతిలో పెట్టించేస్తామని ఎంత చెప్పినాడు, ఎంత కనబడతాయి దాంట్లో ఏమేమి చెప్పినారు ఏమేని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఉద్దేశించి మాట్లాడినారు, అది కూడా దీంట్లో కనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లల్లో వాళ్ళు పెట్టి దీన్ని స్కానర్తో ఓపెన్ చేపించి అంతా మా ఊళ్ళు వస్తారు. మళ్ళీ ఈరోజు మేము ప్రారంభం చేసినాము, మా ఊళ్ళందరూ చదువుకునే పిల్లలందరూ మీ ఇండ్ల కాడికి వస్తారు. మీ ఫోన్లే తీసి దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి జగన్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పినారు అనేది క్లీన్గా చెప్పిస్తాం. మీకు చాలా వరకు ఇప్పటికే ఈ టయానికి ఒక 1.5-2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడాలా ఆయన చెప్పిండే వాగ్దానాల ప్రకారం. కానీ ఇంతవరకు పడిండేదంతా 10-15 వేలు ఏదో ఆ పెన్షన్ ఒకటి ఇచ్చినారు, అది ఇచ్చినారు. ఏమేమనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. మళ్ళా తిరిగి వస్తారు, ఏమి అది సుపరిపాలనని మా మంచి పాలన అని చెప్పి అపార్ట్మెంట్ కూడా దుడ్లు లేకుండా ఇచ్చింది జగన్. అవంతా కౌన్సిలర్ ఉంటాడు, సాధారణ ఉంటాడు, రూపాయి కూడా మాకు ఆదాయం లేదు, తెలుసు కూడా తీసేయాలని చెప్పి అంటా ఉంటారు. అన్ని సెటెట్ అవుతాయి. అదే వాలంటీర్ల గురించి కూడా చెప్పి మాట్లాడాలి. ప్రసాదం అంటే బాగుండాలి. జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్.
ఈశ్వరన్న ఇట్లా రా కొంచెం ముందరకంట వార్డు కౌన్సిలర్ నువ్వు మేమందరూ చెప్తున్నాం ఇంటింటికి మా ఊళ్ళో మళ్ళీ వస్తారు గడప గడపకు వస్తారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు 6వ వార్డు వచ్చిందను ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మా చైర్మన్ మనుజా మేడం గారు, అదేవిధంగా ప్రసాద్ కౌన్సిలర్ గారు, మిగతా సుధాకర్ గారు, ఇంకా రహీం అందరూ ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ప్లస్ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పినారో అది ఇవ్వకుండా ఏం ఎగురుకొట్టినారో అది చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం. దానికంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడుతుంది ఏమంటే మదనపల్లిలో భూదందాలు ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ వచ్చేందుకు దళారుల పెత్తనం ఎక్కువైపోయి అనపగుట్ట, అదేవిధంగా కోళ్లబైలు 1, కోళ్లబైలు 2, అదేవిధంగా వచ్చిందో మళ్ళా వైఎస్ఆర్ కాలనీ, అదేవిధంగా జగన్ కాలనీ ఈ ఏరియాస్లో అంతా ఈ దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉండదు. భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నారంటే ఖాళీ జాగా ఇక్కడ కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉన్నారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు వాళ్ళ దగ్గర పోయేసిందును పట్టాలు తీసేసుకుని ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువులు చేయడము, ఆ రాళ్ళు ఉన్నాయి అప్పుడు మేము ఇచ్చినారు 15 సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు, మేము కట్టుకోలేకుండా పోయినాము, ఈ రోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందును డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో కూడా సాక్షి పేపర్లు వచ్చింది. అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా దీని మీద ధ్వజమెత్తినారు. ప్రతి చోట కూడా ఇది స్టార్ట్ అయిపోయింది. ఈ దళారుల పెత్తనం ఎక్కువైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద, ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వెళ్ళా. అర్హులైన వాళ్ళకి వల్ల ఎప్పుడో అర్హులైన వాళ్ళకు పట్టా ఇష్యూ చేసేసి వాళ్ళు వేరే ఊర్లకు పోయి ఉంటారు. వాళ్ళకి వచ్చి వీళ్ళు కబ్జా చేసేసి మళ్ళీ వేరే పట్టా తీసి మీ పట్టా క్యాన్సిల్ అయిపోయింది, పాతది ఇప్పుడు మాది కొత్త పట్టా ఇది అని చెప్పి అన్ని కబ్జాలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం మహంగా ఈరోజు మేము గడప గడపకు పోతాం. మా వాళ్ళు వస్తారు 100% ప్రతి గడప వరకు మేము టచ్ చేస్తాము. టచ్ చేసేసేందును ఎంతవరకు ఏ మేర మీకు నష్టపోయినారు ప్రజలు అనేది కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పించేసి 100% వీళ్ళు అవగాహన కల్పించేసి సుపరిపాలన అని చెప్పి తిరిగి వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు తిప్పికొట్టే విధంగా మళ్ళీ తిరిగి వీళ్ళు మోసపోయకుండా ఉండే విధంగా వీరికి అందరికీ మేము ఇది చేస్తాము. ఈ వార్డు కూడా మేము చేస్తున్నాము. మున్సిపాలిటీ రూరల్లో కూడా చాలా వరకు కవర్ చేశాము. ఇప్పుడు మండలంలో ఇది మున్సిపాలిటీలో కూడా కవర్ చేసి మన చైర్మన్ మేడం ఆధ్వర్యంలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇదంతా చెకప్ చేస్తాము. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని సహకరించేదిగా కోరుతున్నాం. బాబు ప్రతిసారి 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఎప్పుడు దీంట్లో ముఖ్యమంత్రి కావాలనుకుని ఎన్నికలు వచ్చినా ఒక మేనిఫెస్టోని తీసుకొస్తాడు. ప్రజలకి బాగా కళ్ళరెద్దినట్టు రెయిన్బో లాగా చూపిస్తాడు. ఈరోజు అదేవిధంగా 6 షూటీలు ఇచ్చాడు. మరి ఈరోజేమో ఒక ఫంక్షన్ ఇచ్చేశాడు. బస్సు ఫ్రీ బస్ అని చెప్పినాడే కానీ 176 అడ్డంకులు పెట్టాడు. దాంట్లో ఏడెక్కితే ఏడ దిగాలో కూడా ప్రజలకు అయ్యమయ్యే పరిస్థితుల్లో మహిళలు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. మరి అట్లాంటప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు, ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టడం ఎందుకు అని కూడా ఈరోజు మేము అడుగుతున్నాము. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు పోయింది. ఈరోజు హాస్పిటల్స్ పోయినాయి. రైతులైతే ఇంకా వ్యవసాయం చేయడం ఎందుకు అనే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి సకాలంలో ఏ టైంకి ఏదిగా అందించాలో పిల్లలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కటి సకాలం. ఈ సీజన్ వస్తే రైతులకి ముఖ్యంగా వాళ్ళకి విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి అన్నీ రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ పెట్టి మరీ అందించేవారు. కానీ ఈ రోజు వరకు కనీసం ఒక రైతుకు ఒక చెనక్కాయ మూట కూడా దొరకని పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకుపోయింది. ఇలాంటివన్నీ చూస్తా పోతే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంతకుముందే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఎట్లుంది, ఏ ప్రభుత్వం బాగుంది, జగనన్న ప్రభుత్వమే బాగుంది, ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చేవాళ్ళు, వాలంటీర్లు వచ్చేవాళ్ళు, సెక్రటరీస్ వచ్చి మమ్మల్ని విచారించేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు మించిన రాజకీయవేత్త ఈ భారతదేశ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడని చెప్పిందని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మేము ఏదో ఇచ్చేసినాము అని చెప్పిందని చెప్పుకుంటున్నారు. ఇంకా ఏ వలస ఎన్ని ఉన్నాయని చెప్పిందని నిలదీసి
మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 100% ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని భయభ్రాంతులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి పక్షాన ప్రజలందరూ కూడా ఉండి ఆయనకు వెన్నుదండుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిందని తెలియజేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి 6వ వార్డు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ మన డెవలప్మెంట్ కూడా నేను కౌన్సిలర్ అయిన తర్వాత రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అట్లాగే ఇప్పుడు మన ఆర్ఓ ప్లాంట్ కడతాం. ఈ మధ్యలోనే రీసెంట్గా బోర్ కూడా ఒకటి వేసినాం. దీనికి ప్యూర్లీ గత 3 సంవత్సరాలుగా పోరాడి కొట్లాడి దాన్ని సాధించిన ఘనత కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకే మాకే దక్కుతుందని కూడా ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో విజయనగర కాలనీ ఫస్ట్ వీధిలో రోడ్డు డ్రైనేజ్ అనేది ఇంకా ఇప్పటికీ అది పెండింగ్ ఉంది. ఖచ్చితంగా చేసి ఇచ్చే బాధ్యత నా పైన ఉంది. నిరంతరం ఏదైతే మీ పక్షాన కొట్లాడి పోరాడే దానికి నేను ముందుంటానని చెప్పిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 6వ వార్డు ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు నక్కల్దిన్లో మన ఇన్ఛార్జ్ అయిన మన నిసార్ అన్న గారు అలాగే మన చైర్మన్ మేడం గారు రావడం చాలా సంతోషకరము. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాము చాలా సక్సెస్గా స్వచ్ఛంగా ప్రజలు రావడం మీద చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సినది ఒకటే, ఏది నిజం ఏ ప్రభుత్వం తెలుసుకొని ప్రజలందరూ దాని నుంచి ముందుకు నడచాలని అనుకుంటూ ఉన్నాము. మన రెండోది వచ్చేసి మా వార్డుకి విచ్చేసినందుకు ఇద్దరికి మా వార్డు తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. టీబీ వ్యాధి లేని సమాజం నిర్మాణం అవగాహనతోనే సాధ్యమని ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ, టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ అన్నారు. నేడు టీబీ వ్యాధి అవగాహన మాసోత్సవాలలో భాగంగా మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి, టీబీ విభాగ సిబ్బంది శాంతి, వనజకుమారి, సుశీల, తరుణ్ మరియు ఆరోగ్య సిబ్బంది నరసమ్మ, మమత, ధనలక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 2 వారాలకు పైబడి దగ్గు, రోజు రాత్రిపూట జ్వరం రావటం, ఛాతిలో నొప్పి, గస, ఆయాసం, నీరసం, బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, గల్లపడటం, రక్తం చుక్కలు గల్లలో కనిపించడం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానించి ఆశా కార్యకర్తను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల్ల పరీక్షలు చేయించాలని అన్నారు. టీబీ వ్యాధి ఒకరి నుండి మరొకరికి నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు. ఒకవేళ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే 6 నెలల మందులు డాట్స్ ఆధ్వర్యంలో తినాలని, చికిత్స కాలంలో రోగికి ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం కింద 1000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. మా ఆర్ఆర్ఎస్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మేము ఈరోజు ముఖ్యంగా HIV ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు, అలాగే టీబీ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు, దానికి సంబంధించిన మందులు ఎక్కడ దొరుకుతాయి, దానికి సంబంధించిన నివారణ మార్గాలు ఏందనేది మా యొక్క డాక్టర్ శ్రీధర గారు అలాగే మహమ్మద్ రఫీ గారు వాళ్ళ హెల్త్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ద్వారా అదర్ఫెట్లో వివరించడం జరిగింది. అలాగే మా తరఫున స్టూడెంట్స్ అందరికీ కూడా HIV ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వివరాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనే వివరాలు ఇక్కడ వివరించడం జరిగింది. ఈ సమావేశం సహకరించిన ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా మరొకసారి సిబ్బంది అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు మా ఆర్ఆర్ఎస్ సంస్థ తరఫున అందరికీ తెలియజేసుకుంటాం. ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అనే ప్రోగ్రామ్ కి ఈరోజు మన కాలేజీ వచ్చిన టీబీ టీం అందరూ కూడా చాలా బాగా వివరించారు. నిజంగానే ఈ సమాజము మంచిగా ఉండాలి అంటే టీబీనే కాదు ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే మహమ్మద్ గారు చెప్పారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఏ జబ్బునైనా కంట్రోల్ చేయొచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ముఖ్యంగా ప్లాస్టిక్ గాని మనం తీసుకునే ఫుడ్ గాని, అంటే ప్లాస్టిక్ వల్ల వాతావరణం చెడిపోతుంది, మనం తీసుకునే ఫుడ్ వల్ల మన బాడీ చెడిపోతుంది. ఇంకెక్కడి నుంచి మనకు రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధానంలో మనము మంచి అలవాట్లకు అలవాటు పడి మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకొని మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ టీబీ కార్యక్రమానికి వాళ్ళు చెప్పిన దీంట్లో మీరు కూడా మీ యొక్క ఏరియాలో ఎవరైనా టీబీ పేషెంట్లు ఉంటే గుర్తించి మీరు గాన ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకుంటే మనము ఈ రాష్ట్రానికి గాని ఈ కేంద్ర ప్రభుత్వానికి గాని లేదా ప్రభుత్వానికి అన్నిటికీ కూడా మనం కూడా సహకరించిన వాళ్ళు అవుతామని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు ఎవరు మనకి ఏమి ఇచ్చారనేది కాదు, అన్నిటికీ మనం కూడా కొన్ని సహకరిస్తేనే మంచి సమాజాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి వచ్చిన
మా టీవీ టీం అందరికీ కూడా మా కాలేజ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ టీబీ వ్యాధి మనకు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా రాకుండా ఈ విధంగా మనం చర్యలు చేపట్టాలనేటువంటిది మీకు తెలిసి మీ యొక్క బాధ్యత అనేటువంటిది చాలా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్క వ్యాధి నివారణ కార్యక్రమాల్లో విద్యార్థుల యొక్క పాత్ర అనేటువంటిది కీలకము. ఈ టీబీ ముక్త భారత్ కార్యక్రమము 100 రోజుల కార్యక్రమం మనకు జూన్ 24 నుంచి స్టార్ట్ అయింది. మనము టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి కొన్ని ఇండికేటర్స్ ప్రతి వాళ్ళందరికీ కూడా గల్ల పరీక్షలు చేసి, ఎందుకు గల్ల పరీక్ష చేస్తాం, టీబీ అంటానే మనకు గుర్తొచ్చేది దగ్గు అనేది. ఒకటి దగ్గు వస్తానే టీబీ అనుకోకూడదు, చాలా రకాలైనటువంటి ఇండికేటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మనం టీబీ ముక్త భారత్ లో మన గ్రామంలో మన పంచాయతీలో టీబీ లేకుండా మనము టీబీ రహిత పంచాయతీ చేసుకోవాలా, అదేవిధంగా టీబీ రహిత మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, ఆ విధంగా మనము భారతదేశము టీబీ లేనటువంటి భారతదేశంగా డిక్లేర్ చేయాలని 2027కి ఈ కార్యక్రమాన్ని మనము పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము టీబీ ముక్త భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దాంట్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ చైతన్యం చేసి మీ ద్వారా. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. రెడ్డిజన సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా గుడిబండ రవికుమార్ రెడ్డి, కార్యదర్శిగా డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కనుగుండ మద్దిరెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ గౌరవ అధ్యక్షులుగా రామచంద్రారెడ్డి, కోశాధికారిగా గిరిధర్ రెడ్డి, సభ్యులుగా తట్టి శ్రీనివాసులరెడ్డి, జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నాగసుబ్బారెడ్డి, మాధవరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు ఎన్నికయ్యారని చెప్పారు. ఇదివరకు అధ్యక్షునిగా పనిచేస్తున్న ద్వారకానాథ్ రెడ్డి ఆరోగ్య కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుండి వాయిదొలగడం జరిగిందన్నారు. తమపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ఈ బాధ్యతగా భావించి పనిచేస్తామన్నారు. రెడ్డి సంఘం మీటింగ్కి ఎవరైతే వచ్చారో కొత్త సభ్యులుగా వారందరినీ కూడా కమిటీలో చేర్చుకోవడం జరుగుతుంది. రెడ్డి సంఘంలో అందరికీ స్వాగతం. మా సంఘానికి మీ సహకారం అవసరమని కోరుకుంటూ సహాయ సహకారాలు ముందు మాకు చాలా అవసరం ఉంటాయి. ఈ సంఘం సవ్యంగా నడిచేదానికి ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన తప్పనిసరి పరిస్థితుల్లో మినిట్స్ బుక్లో ప్రెసిడెంట్ రిజగ్నేషన్ లేకుండా మన కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అనివార్యమైంది. గుడిబండ రవికుమార్ రెడ్డి అనే పేరును ప్రెసిడెంట్గా ప్రతిపాదిస్తున్నాను. Seconded by గుడిబండ రవికుమార్ రెడ్డి ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రెడ్డి సంక్షేమ సంఘం. అధ్యక్షులు రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను మనం అందరం ఆమోదిస్తున్నాము. కానీ రెడ్డి సంఘంలో ఆమోదించకుండా ఆయన ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి మనం కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కొత్త అధ్యక్షుడిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త అధ్యక్షులు ఎవరంటే గుడిబండ రవికుమార్ రెడ్డి గారిని కొత్త అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. మన కోశాధికారి ట్రెజరర్ అయిన అంకిరెడ్డి సార్ గారు మన మధ్య లేరు. ఆయన స్థానంలో ట్రెజరర్ని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి మన గిరి అన్నని ప్రతిపాదిస్తూ ట్రెజరర్గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. Seconded proposed by Giridhar Reddy, treasurer of the association. మదనపల్లి మున్సిపాలిటీ మరియు నియోజకవర్గ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న చౌక దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలను మోసం చేస్తున్న చౌక దుకాణాల డీలర్లపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ చౌక దుకాణాల డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల 26వ తేదీ నుండి 1వ తేదీ వరకు వృద్ధులకు ఇంటి దగ్గరకే రేషన్ చేరవేయాలని అలా ఎవరూ చేయటం లేదన్నారు. మదనపల్లిలో చాలా మంది డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. వారికి నచ్చిన సమయాల్లో అందుబాటులో ఉంటూ వారు ఇచ్చినప్పుడే రేషన్ తీసుకోవాలనే విధంగా కొందరు వ్యవహరించడం జరుగుతుందన్నారు. స్టోర్ల ముందు తప్పనిసరిగా ధరల పట్టిక ఉంచాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీ మరియు నియోజకవర్గ పరిధిలో గల
రేషన్ షాపుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ, అలాగే ప్రజలకు సానుకూలంగా కాకుండా వారికి నచ్చినట్టుగా రేషన్ షాపులు నిర్వహిస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఏఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పొద్దున్నే 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు రేషన్ నిర్వహిస్తూ రేషన్ని పేద ప్రజలకు కానీ సంబంధిత కార్డుల హోల్డర్స్ కానీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ మనం గమనిస్తే మదనపల్లి చుట్టుపక్కల చాలా షాపుల్లో కూడా డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాకుండా వాళ్ళ పనులన్నీ చూసుకొని వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి రేషన్ ని పంపిణీ చేసే పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో ఉంది. బియ్యం తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా దాదాపుగా ఒక రోజు పనులు మానుకొని రేషన్ షాపుల కాడ క్యూలో నిలబడుకుంటే తప్ప ఈ రోజు రేషన్ అందే పరిస్థితి మదనపల్లిలో కానీ మదనపల్లి చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ లేదు. కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ నెల చివరిలో 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఎవరైతే 65 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధులు ఉంటారో వారికి రేషన్ షాప్ డీలర్లే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇంటికాడికి పోయి సరుకుల్ని రేషన్ని సరఫరా చేయాలని చెప్పి ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు. ఏ రూల్ అయితే ఉందో ఆ డీలర్లు ఫస్ట్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఫోటోలకి లేదా వీడియోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రం ఆ రోజు మాత్రం ఆ నెల మాత్రం చేర్చారే కానీ దాని తర్వాత చాలా షాపుల్లో, చాలా రేషన్ షాపు ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు వాళ్ళ ఇంటికి సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదు. బ్యాళ్ళు, వాళ్ళకి తెచ్చిన నచ్చిన షాంపూలు కూడా ఈరోజు ప్రతి రేషన్ షాపుల్లో కూడా వాళ్ళు అమ్ముతూ ఖచ్చితంగా అమ్మేది పక్కన పోతే ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు, మీరు ఖచ్చితంగా మేము అమ్మే వస్తువులు కూడా తీసుకోవాలని చెప్పి ఎక్కువ రేట్లకు, అంటే బయట దొరికేదానికన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్నారు. కావున ఇప్పుడైనా కూడా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి రేషన్ షాప్ డీలర్లకి తెలియకుండా ఎవరైతే దోచుకుంటున్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ షాపులకి మీరు ఇన్స్పెక్షన్ నిర్వహించి ఎవరైతే ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. రెడ్డి సంఘానికి 2 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ పీరియడ్లో యాక్టివిటీస్ అంతా తగ్గించినారు, ఏం జరగలేదు, సంఘం ఇమేజ్ తగ్గిపోతా ఉంది. నాకు ఆరోగ్యం అంత బాగా లేనందువల్ల వేరే కార్యవర్గాన్ని ఎంచుకోమని రెడ్డి సంఘం సభ్యులందరినీ ఇక్కడికి రప్పించినాము. నా ఆధ్వర్యంలో కొత్త సంఘం ఎన్నుకోబడినది. కొత్త సంఘం అధ్యక్షులుగా మధ్యరెడ్డి గారిని, సెక్రటరీగా నాగభూషణ్ రెడ్డి, ట్రెజరర్గా చంద్రారెడ్డి, మిగతా పౌరులకు వైస్ ప్రెసిడెంట్గా దేవేందర్ రెడ్డి గారిని, జాయింట్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి గారిని ఎన్నుకోబడినాము. కావున ఈ కొత్త కమిటీ ద్వారా రెడ్డి సంఘానికి సేవలు చేసి సంఘం పెంచాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి మదనపల్లి రెడ్డి సంఘము పూర్వవైభవం తెస్తానని ఈ సభాముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. అందరూ ఐకమత్యంతో ఉండాలని, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానోళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోతానని, అందరినీ ఒకే సమదృష్టితో చూస్తానని సభాముఖంగా చెప్తాను. ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి రెడ్డి సంక్షేమ సంఘం దేదీప్యమానంగా దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి మన ద్వారకనాథ్ రెడ్డి సార్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది. దీనికి కారణం ఏమంటే మా మాజీ అధ్యక్షుడైనటువంటి మద్దిరెడ్డి అన్న గారికి ఆరోగ్యం సరిగ్గా లేని దానివల్ల కొన్ని రోజులు అన్న వద్దనుకున్నాడు. తర్వాత అది యాక్టివేషన్ పోలేకపోయింది. ఇప్పుడు దాని గురించి అంతా మన మాజీ అధ్యక్షులైనటువంటి ద్వారకనాథ్ రెడ్డి గారు వివరంగా చెప్పినారు. ఇప్పుడు
మళ్ళా సార్ ఆధ్వర్యంలోనే కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీని వచ్చిందను అధ్యక్షులుగా మన కనుగొండ మద్దిరెడ్డి అన్న గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ప్రధాన కార్యదర్శిగా నన్ను అంటే నాగభూషణ్ రెడ్డి గారిని ఎన్నుకోవడము జరిగినది. అటు తర్వాత ఉపాధ్యక్షులుగా దేవేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా ప్రసాద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా డేరిడే చంద్రారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విధంగా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కమిటీని కూడా మొత్తం సభ్యులందరినీ కూడా తీసుకుంటున్నాము. మన మద్దిరెడ్డి అన్న గారు చెప్పినట్లు రెడ్డి సంక్షేమ సంఘం అనేది కుల మతాలకు అతీతముగా మేము ఇంతకు ముందు కూడా కార్యక్రమాలన్నీ నిర్వహించినాము. ఇక మీదట కూడా కుల మతాలకు వర్గ వైషమ్యాలకు ఎక్కడ కానీ తావు ఇవ్వకుండా అందరినీ కలుపుకొని ఏకతాటిగా ముందుకు తీసుకొని పోయి సమాజంలో రెడ్డి సంక్షేమ సంఘం అనేది ఒక గుర్తింపుకు తెస్తామనేది మా అన్నగారైనటువంటి మద్దిరెడ్డి అన్నగారు ఇప్పుడే అందరికీ సభాముఖంగా తెలియపరిచినారు. మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వారపు సంత గేట్ల రిటెండర్లను వెంటనే జారీ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వారు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ మున్సిపాలిటీలో డైలీ వారపు సంత గేట్లకు సంబంధించి టెండర్లు 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, టెండర్లు పెండింగ్లో ఉండటం వల్ల మున్సిపాలిటీకి నెలకు 10 లక్షల పైన ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఖజానాకు లక్షల రూపాయల నష్టం జరుగుతున్నా మున్సిపల్ కౌన్సిల్ బాడీ, మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. గడిచిన 4 నెలల్లో దాదాపు 40 లక్షలకు పైగా ఆర్థిక నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా మదనపల్లి సబ్ కలెక్టర్ స్పందించి మున్సిపల్ గేట్ టెండర్లు ఎందుకు 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయో విచారణ జరిపించాలని, వెంటనే రీటెండర్లకు అనుమతులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె మాధవ్ కుమార్ మరియు నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారపు సంత, డైలీ సంతకు సంబంధించి గతంలో టెండర్ వేశారు. టెండర్ పాడిన తర్వాత ఆ గుత్తేదారుడు 3 నెలల పాటు వసూలు చేసి ఆ తర్వాత వాటిని వదిలేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర వసూలు చేపిస్తున్నారు. అరాకుర ఖజానాకు, మున్సిపాలిటీ ఖజానాకు గండి పడుతుంది. దాదాపు రోజు 1,00,000 రూపాయలు వచ్చేది. ఆ 1,00,000 రూపాయలు రాకుండా 5,000, 10,000 మాత్రమే మున్సిపల్ ఖజానాకు చేరుతుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు కుంటిపడేటువంటి ప్రమాదం ఉంది. దీనిపైన ఎవరెవరు వాటా ఎంత అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. డైలీ సంత కానీ, వారపు సంత కానీ, డైలీ సంత 1,00,000 రూపాయలు, వారపు సంత దాదాపు వారానికి 5 లక్షల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో టెండర్లు పాడినటువంటి వాళ్ళు దాన్ని మాకు నష్టాలు వస్తాయని వదిలేయడం జరిగింది. గతంలో వాళ్ళు అడ్వాన్స్గా టెండర్ వేసినప్పుడు అమౌంట్ను కూడా చెల్లించామని దాన్ని గతంలో పత్రికల్లో కూడా వచ్చింది. తీరా చూస్తే అకౌంట్లో మాత్రం డబ్బులు లేదన్నారు. దీనిపైన పూర్తిగా మున్సిపల్ కమిషనరు, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేటువంటిది వాస్తవం. కాబట్టి దీనిపైన వెంటనే విచారణ చేసి సబ్ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి, అర్జీ ఇవ్వడానికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయ వర్గాలు, మేధావి వర్గం, ప్రముఖులు ఒక చర్చ నడుస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగానే టెండర్లు ఆపారు. ఎవరైతే గతంలో టెండర్లు వేశారో వాళ్ళు ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా బినామీలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నామమాత్రం మాత్రమే మున్సిపల్ ఖజానాకి జమ అవుతుంది. మిగతాది ఎవరెవరి వాటాలు, ఎవరెవరి షేర్లు వాళ్ళకు పోతున్నాయి అనేటువంటి చర్చ నడుస్తుంది. అది వాస్తవమో కాదో కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు విచారణ జరిపించాలి. ఈ అనాథరైజ్డ్గా డబ్బులు వసూలు చేయడం వల్ల ఇవాళ ప్రత్యక్షంగా లక్షల రూపాయలు మున్సిపల్ ఖజానా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక కౌన్సిలర్ ముబీనా గారు అనేటువంటి ఒక మహిళా కౌన్సిలర్ కూడా సెల్లు చూపించి మరి కౌన్సిల్ అడిగారు. కాంట్రాక్టర్ రద్దు అయితే కూడా అదే కాంట్రాక్టర్ ఇంకా కూడా డబ్బు వసూలు చేస్తున్నారు, మేము ఫోటో కూడా తీసాం చూడండి అని కౌన్సిల్ ముందు పెడితే అక్కడ ఉన్నటువంటి 35 మంది కౌన్సిలర్లు మాట్లాడలేదు, చైర్మన్ గారు మాట్లాడలేదు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడలేదంటే దీని వెనక ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు స్పందించి అసలు అక్కడ టెండర్లు ఎందుకు ఆగాయో, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటివో బయట తీయాలి. ఈ 4 నెలల కాలంలో
ఎంత డబ్బు వసూలు చేశారు, ఎవరు వసూలు చేశారు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, అసలు మున్సిపల్ ఖజానాకి ఎంత చేరిందో కూడా దాని పూర్తి వివరాలను బయట పెట్టాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే రీటెండర్లు పిలిచి కొత్త గుత్తేదారునికి ఇవ్వాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం రూరల్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మదనపల్లె సబ్ కలెక్టరేట్ నందు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రాన్ని మదనపల్లె జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు. సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, బహిరంగంగా ఆయన చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పోతున్నప్పుడు ఏదైనా అల్లరి చేసుకుని పోయేది ఓకేనా? నిన్నటి జరిగిన వాటి సంఘటన యావత్ రాష్ట్రమంతా ఎన్టీఆర్ అభిమానులుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సంఘటనని నిదర్శనం తెలుసుకోవడానికి పర్మిషన్ అడిగితే మాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదు. కనీసం రోడ్డుపైకి వస్తే కూడా కేసు వచ్చిందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎస్పీ గారు కానీ మినిస్టర్ గారు కానీ. ఇలాంటి సంఘటనలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఎన్టీఆర్ గారి మీద ఇలాంటి అవానించే మాటలు మాట్లాడడం మా అభిమానులందరికీ తీరని బాధాకరం. ఇది దయవంచి ఎన్టీఆర్ కూడా ఒక మీ సాటి బంధువు అనేది గుర్తించాలి. చంద్రబాబు గారు కూడా మేము తెలుగుదేశం పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము ఎన్టీఆర్ అభిమానులుగా ముందుంటే సెకండ్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే ఫస్ట్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మాత్రం ఎన్టీఆర్ గారిని చూసే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆయన కూడా 15 ఏళ్ళ కిందటే మాట ఇచ్చారు, కష్టకాలేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా అని చెప్పేసి. నా అవసరం ఏ పొద్దు వచ్చినా పార్టీకి వస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆయన వర్క్లో ఆయన ఇండస్ట్రీలో ఆయన ముందులో ఉన్నారు. దీన్ని మీరు ఎలా వర్తిస్తారో బాబు గారు కూడా ఇది మాకు న్యాయం చేయాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ. మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. రెడ్డి జన సంక్షేమ సంఘం మదనపల్లె అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుడిబండ రవికుమార్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డిలు. ఈ పదవులు అలంకారంగా కాక బాధ్యతగా నిర్వహిస్తామన్న నూతన కార్యవర్గం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.